పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఏలియా యొక్క జీవితంలో నుంచి ఒక అమూల్యమైనటువంటి 5 అనుభవాలు ఈరోజు మనము ధ్యానం చేద్దాం. దేనికోసం? ఏలియా యొక్క ఆధ్యాత్మికమైనటువంటి 5 అనుభవాలు. 40 నిమిషాల్లో వాక్య పరిచర్య ముగిస్తాను. జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకునండి. ఏలియా ఒక ధనికుడైనటువంటి వాడు కాదు. ఏలియా విలువైనటువంటి వస్త్రధారణ కలిగినటువంటి వాడు కాదు. ఏలియా సాధారణంగా మనలాంటి వాడు. చెప్పండి, ఏలియా మనలాంటి మనుషుడు, దేవదూత కూడా కాదు. ఆయనను గురించి పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథమందు పొందుపరిచుంచాడు. ఎవరి కోసం అమ్మా వెనకతలు ఉన్నటువంటి వారు చెప్పండి, ఎవరి కోసం? ఏలియా కోసం. ఆయన జీవితంలో నుంచి ఒక 5 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీ హృదయాలలో నేను నాటడానికి ప్రయత్నం చేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని వృద్ధి పొందింపు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఏలియా అనే మాటకి అర్థము నా దేవుడైన యెహోవా అని అర్థము. యెహోవాయే నా దేవుడు. తల్లిదండ్రులు ఏమని పేరు పెట్టారు ఆయనకి? యెహోవాయే దేవుడు అని తన పేరుకు అర్థమిచ్చే పేరు పెట్టారు. ఎన్ని విషయాలు మనం ధ్యానం చేస్తున్నానని చెప్పాను? 5 విషయాలు. దేవునికి స్తోత్రము కలుగునుగా. ఆ ఏలియా తన యొక్క నివాస స్థలం రాయబడింది. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనము. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియగు తిష్బీయుడైనటువంటి ఏలియా, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఏలియాకు ఏమని పరిచయం చేస్తున్నాడు తెలుసా? గిలాదు కాపురస్తుడు. ఏలియా ఏ ప్రాంతపు కాపురస్తుడు? గిలాదు కాపురస్తుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ గిలాదులో కాపురం చేస్తున్నటువంటి ఏలియాను గురించి నా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా పరిచయం చేస్తున్నాడు. కాబట్టి మొదటిగా ఏలియా యొక్క అనుభవం ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే గిలాదులో ప్రారంభించబడింది తన జీవితము. దేవునికి మహిమ కలుగునుగాక. మొదటి అనుభవము ఏలియాది ఎక్కడ ప్రారంభమైందంటే గిలాదులో ప్రారంభమైంది. పిల్లరా, దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రము కలుగునుగాక. గిలాదు అనే మాటకు అర్థము గరుకైన రాయి. వింటారా? గిలాదు అనే మాటకు అర్థము గరుకైన రాయి. అంటే ఏలియా జీవితము గరుకైనటువంటి ప్రాంతంలో నుండి వచ్చినటువంటి వ్యక్తి అయిన. దేవునికి మహిమ కలుగునుగాక. అవును పిల్లరా, ఇక్కడ యవ్వనులు అనబడినటువంటి వారు చాలామంది ఉన్నారు. యవ్వన కాలం కత్తి లాంటిది, కానీ ఆ యవ్వనము పదును లేనటువంటి కత్తులుగా అయిపోయింది. దానికి వాక్యము అనబడినటువంటి గరుకైనటువంటి రాయి మీద వారిని పదును పెడితే వారు క్రీస్తు కొరకు సువార్తను ప్రకటిస్తారు. గరుకైనటువంటి స్థలములో వారు పదును పెడితే వారు ఉజ్జీవించబడతారు. గరుకైనటువంటి స్థలములో వారిని పదును పెడితే వారు పరిశుద్ధమైనటువంటి జీవితాల వైపు పరిగెడతారు. పిల్లరా, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి జాగ్రత్తగా వినండి. మొదటిది ఇక్కడ ఏలియా జీవితము ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందంటే తాను కాపురము చేస్తున్నటువంటి స్థలమేమో గిలాదు. గిలాదు అంటే గరుకైన రాయి. దేవుని సేవలో మనం ఎలాగుండాలో తెలుసా? చాలా గరుకుగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. వంట చేయొచ్చు, పాత్రలు కడగొచ్చు, సువార్త ప్రకటించవచ్చు. వీలైతే సంఘ పరిచర్యలో కూడా పాల్గొనవచ్చు. అంటే దేవుని సేవలో మనం ఎలాగుండాలో తెలుసా? గరుకైనటువంటి వారముగా, దేవుని విషయంలో చాలా గరుకైనటువంటి వారముగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ గిలాదు గిలాదులో కాపురం చేస్తున్నటువంటి వారు ఎలాంటి వారో తెలుసా? మనుషులు ఎలాంటి వారో తెలుసా? అక్కడ
వారు ఇచ్చిన మాటను తప్పకపోయినటువంటి వారంట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. గిలాదు అనబడినటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలాంటి వారంటే, మాట ఇస్తే మాటను తప్పకపోయినటువంటి వారు. యెఫ్తా అనబడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనది ఎక్కడో తెలుసా? న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం చదవండి త్వరగా. 11వ అధ్యాయం 1వ వచనము. ఎవరు? యెఫ్తా గిలాదు వాడు, ఏలియా గిలాదు వాడు. దేవునికి స్తోత్రం. గిలాదు అనే మాటకు అర్థము గరుకు. ఎలాగుండాలి? సంఘము అనేకులని పదును పెట్టే గరుకు రాయి లాంటిదిగా ఉండాలి. సేవ కొరకు, మిషనరీస్ కొరకు, సువార్త కొరకు, క్రీస్తు కొరకు మహిమకరమైనటువంటి జీవితాలను జీవించడం కొరకై సంఘము ఒక గరుకు రాయిలాగా ఉండాలి. చాలామంది యొక్క భక్తి జీవితం ఏమైపోయిందో తెలుసా? పదును లేకుండా అయిపోయిందండి. చాలామంది యొక్క ప్రేమ ఏమైపోయిందో తెలుసా? చల్లారిపోయిందండి. కారణం ఏంటో తెలుసా? గరుకైనటువంటి రాయి మీద పడితేనే కానీ నువ్వు పదును చేయబడవు. దేవునికి స్తోత్రము కలుగునుగా. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. గిలాదు అనే మాటకు అర్థము గరుకైన రాయి. ఏలియా గిలాదు కాపురస్తుడు, యెఫ్తా గిలాదు కాపురస్తుడు. ఈ గిలాదు కాపురస్తులు ఇచ్చిన మాటను, జాగ్రత్త వినండి, ఇచ్చిన మాటను తప్పకపోయిన వారు. అవునంటే అవునని, కాదంటే కాదని బ్రతికేవారు వీళ్ళు. కాబట్టి ఈ యొక్క యెఫ్తా జీవితంలో యుద్ధానికి వెళ్ళేటప్పుడు అంటాడు, ఈయన ఏ కాపురస్తుడమ్మా? గిలాదు కాపురస్తుడు. యెఫ్తా గిలాదు కాపురస్తుడు, ఏలియా గిలాదు కాపురస్తుడు. ఈ ప్రాంతంలో నివాసం చేస్తున్న ప్రజల యొక్క మనస్తత్వం, వారి జీవన శైలి ఎలాగుండదంటే అవునంటే అవునని, కాదంటే కాదని. ఇప్పుడు ఈ యొక్క యెఫ్తా గిలాదులో నివాసం చేస్తున్నాడు. ఆయన యుద్ధ సమయం వచ్చేటప్పుడు దేవుని దగ్గర ఒక మొక్కుబడి చేసుకున్నారు, ప్రార్థన చేసి, దేవా నేను యుద్ధానికి వెళ్ళి తిరిగి వచ్చే సమయంలో నా ఇంటి నుంచి ఏదైతే ఎదురు పడుతుందో, 31వ వచనం చదవండి. యెఫ్తా అంటున్నాడు, నేను అమ్మోనీయుల యొద్ద నుంచి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నా ఇంటి ద్వారం నుంచి నన్ను ఎదుర్కోవటానికి బయలుదేరి వచ్చినదేదో అది నేను యెహోవాకు ప్రతిష్ఠత చేస్తాను అనబడిన రీతిలో ఆయన సమర్పించుకున్నాడు. మాట ఇచ్చాడు దేవుడికి, నేను యుద్ధంలో నుంచి సురక్షితంగా వస్తే నేను ఏదైతే మొక్కుబడి చేసుకుంటానో దానిని తీసుకెళ్లి దేవునికి నేను ప్రతిష్ఠితముగా ఇచ్చిస్తానని ఏలియా యెఫ్తా దేవునికి మాట ఇచ్చాడు. ఇచ్చిన మాట గిలాదు కాపురస్తులు ఏం చేస్తారు చెప్పాలి? మాట ఇస్తే మాట తప్పకపోయినటువంటి క్రైస్తవుడు అంటే చిన్ని క్రీస్తురా. దేవుణ్ణి అవునంటే అవునురా, కాదంటే కాదలాగా మనం బ్రతకాలి. చాలామంది చేతులు ఎత్తుతున్నారు, రక్షణ కొరకు పల్లో అని వచ్చేస్తున్నారు సభలకి, కానీ బాప్తిస్మం పొందేటప్పుడు ఇచ్చినటువంటి మాటను నెరవేర్చకుండా తూగిపోయినటువంటి వారు ఉన్నారు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. 34వ వచనం చదవండి. యెఫ్తా మిస్పాలో తన ఇంటికి, చదువుతారా మీకు ఒకసారి? మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె, ఇంతకుముందు ఏమని మాట ఇచ్చాడు? నేను యుద్ధము నుంచి సురక్షితముగా వస్తే నేను ప్రతిష్ఠితముగా అర్పిస్తానన్నాడు. ఇప్పుడు తన ఇంటికి యుద్ధంలో నుంచి జయ జీవితం జీవించుకొని వచ్చేస్తుంటే తన కూతురు, ఇంకెవరు లేరు, ఒకే ఒక అమ్మాయి ఇంటికి. ఆ అమ్మాయి తంబురుతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. దేవునికి మహిమ కలుగునుగాక. జాగ్రత్త వినండి. ఒక కోడైతే ఈజీగా ఇచ్చివచ్చు,
ఒక కుక్క పిల్ల అయితే ఈజీగా ఇచ్చేవచ్చు, ఏదో ఒక పక్షి జాతికి సంబంధించిన ఒక పావురమో గోవా అయితే ఇచ్చేవచ్చు. ఇప్పుడు వస్తుంది ఎవరో తెలిసే ఎదురు, తన కుమార్తె ఎదురుగా వస్తుంది పిల్లల. గిలాదు కాపురస్తుల యొక్క మాట ఎలాగుంటుందంటే అవునంటే అవునని, కాదంటే 36వ వచనం చదవండి. ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటేవా, తన కుమార్తె అంటుంది. దేవునికి మహిమ మాట, నీ మాట చప్పున నన్ను దేవునికి ప్రతిష్ఠించు. కాబట్టి ఈ రోజున దేవుని బిడ్డలారా, మీ మాటలు ఎలాగుంది? నీ మాట బట్టే నీకు తీర్పు ఉంటుంది. జీవ మరణములు నాలుక వశం. నీ మాట ఏటో నువ్వేటో తెలుస్తుంది. తన కుమార్తె అంటుంది, నీ నోటి నుండి వచ్చిన మాట చెయ్యు. దేవునికి అంటే గిలాదులో నివాసం చేస్తున్నటువంటి వారు ఎలాగుంటారు తెలుసా? అవునంటే అవునని, కాదంటే కాదని. ఎలాగున్నారు ఈ రోజున? ఇప్పుడు అవునంటావు, ఇక్కడ ఉండేటప్పుడు, అక్కడికి వెళ్ళేటప్పుడు కాదంటావు. క్రైస్తవుడు అలా కాదు. నువ్వు ఎక్కడున్నా నీ మాట ఒకేలాగా ఉండాలి. ఇక్కడికి వచ్చేటప్పుడు హల్లెలూయా స్తుతి మహిమ అని పాడుతావు, అక్కడికి వెళ్ళి లప్పుడు దిప్పుడు పాటలు వేస్తావు. ఏంటి నీ బ్రతుకు? ఏం బ్రతుకు అది? నువ్వు ఉంటే గుడిలో ఒకలాగా ఉండాలి, బడిలో కూడా ఒకేలాగా ఉండాలి, వ్యాపారంలో ఒకేలాగా ఉండాలి, మందిరంలో ఒకేలాగా ఉండాలి, ఇంటిలో కూడా ఒకేలాగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గిలాదు యొక్క అనుభవం ఏమి నేర్పిస్తుందో తెలుసా? అవునంటే అవునని. గిలాదు అనేది పిల్లరా జాగ్రత్తగా వినండి. గిలాదు అంటే చెప్పాలి గరుకైన స్థలము. గిలాదులో నివసించిన వారు మాట ఇస్తే మాట ఇచ్చి మాట తప్పని వాడు నా యేసుడు. నేను అలాంటి దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు, ఏ దేవుడి దగ్గరికి వచ్చా? మాట ఇచ్చాడా ప్రాణాలు పెడతాడు ఆయన. మరి నువ్వు మాట ఇచ్చి 10 మార్లు తొలుగుతున్నావు. ఒక ఆయన మాట ఇచ్చాడు, గెత్సేమనే తోటకు వెళ్ళే ముందు ఆ పాస్కాను ఆచరించే నీ కోసం నా ప్రాణం పెడతాను. ఏది పారిపోయావు? ఈ రోజున చాలా మంది సంఘాలలో ఎలాంటి వారు ఉన్నారు తెలుసా? మాటలేమో అమోఘము, నెరవేర్చడానికి వచ్చేటప్పుడేమో చేదైపోతుంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, గిలాదు అనబడినటువంటి స్థలము మందలను మేపడానికి తగినటువంటి స్థలం అంటండి. చెప్పండి ఏంటంటే, గిలాదు మందలను మేపడానికి, సురక్షితముగా ఉండడానికి తగిన స్థలం అని బైబిల్ గ్రంథంలో ఈ యొక్క గిలాదుని గురించి రాయబడింది. సంఘము కూడా, సంఘములో ఉన్నటువంటి గొర్రెలు కూడా సురక్షితంగా ఉండాలంటే ఎక్కడో తెలుసా? ఒక దొడ్డిలో ఉండాలి. గొర్రెలు ఎక్కడ ఉండాలి సమయానికి? దొడ్డిలో లేకుండా వేరే వేరే స్థలాల్లో ఉన్నావా, తోడేళ్ళు వస్తుంది, క్రూరమైన మృగాలు వస్తుంది, నిన్ను పట్టి వీడుచుకుపోయి ఎప్పుడు కూడా దొడ్డి ధరికి చేరడానికి కూడా అవకాశం ఇవ్వకుండా నిన్ను కొట్టుకొని వెళ్ళిపోతాడు. అడే మూలకో తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి అక్కడ ఏముంటుందంటే బైబిల్ గ్రంథంలో ఈ యొక్క గిలాదు కోసం మందలు ఏం చేయబడుతుందంటే, మందలకు గిలాదులో మందకు తగినటువంటి స్థలము అని వాక్యంలో రాయబడింది పిల్లరా. మందకి తగిన స్థలము ఏంటంటే గిలాదు. ప్రైజ్ గాడ్. అంటే పిల్లరా, దేవుని మంద, మనమే దేవుని యొక్క మంద. దేవునికి స్తోత్రము కలుగును గాక. నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు ఆయన. కాబట్టి మందైనటువంటి మనము ఎక్కడ మనం సురక్షితంగా తగినటువంటి స్థలం ఏంటో తెలుసా? ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితం మెరుగుపరచబడాలంటే గిలాదు యొక్క అనుభవంలోనికి రావాలి. అదే నువ్వు నివసింపదగటానికి, సురక్షితముగా ఉండడానికి తగినటువంటి స్థలము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక.
కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన అంటాడు, నేను మంచి కాపరిని, నేను గొర్రెల కొరకు ప్రాణము పెట్టడానికి వచ్చినటువంటి కాపరిని అంటాడు. ఆయన కంటే మనకు సురక్షితంగా నడిపించగలిగినటువంటి వారు ఎవరు ఉంటారండి? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కాబట్టి గిలాదులో ఏముందో తెలుసా? మనము నివసించదగలిగినటువంటి స్థలం అక్కడ ఉంది పిల్లల. మరి నీ నివాసం ఎవరితోటి? ఇంకా పాడతాం, నీతోనేనా. అన్ని పేకాటలు ఆడిన దగ్గర, తాగుబోతుల దగ్గర, వ్యభిచారపు మాట్లాడినట్టు దగ్గర, బూత్ మాట్లాడినట్టు దగ్గర నీ సహవాసం అంతా కూడా. అర్థమవుతుందా? పాట ఏమో ఇలాగ ఉంది, కానీ నీ చుట్టూ ఉన్నటువంటి వారు, నువ్వు నీతో సహవాసం చేసినటువంటి వారందరూ కూడా ఎలాంటి వారు తెలుసా? అది సురక్షితమైనటువంటి స్థలము కాదు. ఈ సహవాసమే నీకు సురక్షితమైనటువంటి స్థలము. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే వీరు నీ కొరకు కన్నీరు కారుస్తారు, వీరు నీ కొరకు బుద్ధి చెప్తారు. నువ్వు కుడి ఎడమలకు తొలగిపోకుండా ఇది ఏం చేస్తుంది తెలుసా? సహవాసము నిన్ను పటిష్టముగా. ఆదిమ సంఘము కూడా అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ఎడతెగక ప్రార్థన యందును ఉన్నారంటండి వాళ్ళు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీకు ఎక్కడైనా సురక్షితమైనటువంటి, నీవు నివసించదగినటువంటి స్థలం ఏదైనా ఉందంటే దేవుని మందిరంలోనే నువ్వు సరైనటువంటి స్థలం పిల్లరా. నీ బ్రతుకును, నీ జీవితాన్ని, నీ పేదరికాన్ని, క్రీస్తు తన యొక్క మహిమను ఆయన మన నిమిత్తం ఏమయ్యాడు తెలుసా? మన దరిద్రత నిమిత్తము ఆయన పేదవాడయ్యాడు. ఆయన పేదరికములో మనం ధనవంతులం అయ్యాము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. గిలాదులో బలమైనటువంటి ఆహారము మందకుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అయితే బలమైనటువంటి మేత మేసిన వారు ఎలాగుండాలి? గిలాదులో మేత మేసినటువంటి వారు అనుభవాలు వేరే. ఏలియా ఎక్కడి నుండి వచ్చాడో తెలుసా? గిలాదు నుండి వచ్చాడు. కాబట్టి గిలాదు యొక్క అనుభవం ఎలాంటిదో తెలుసా? వారు బలవంతులుగా ఉంటారు పిల్లరా. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. పిల్లరా, ఈ గిలాదు అనబడినటువంటి సంఘంలో శ్రేష్టమైనటువంటి మేత వేసినటువంటి వారు ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో, భక్తి జీవితంలో, పరిశుద్ధ జీవితంలో, విశ్వాస జీవితంలో ఎలాగుండాలి తెలుసా? బలవంతులుగా ఉండాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అట్టి స్థలంలో నుంచి ఏలియా వచ్చాడు కాబట్టే ఎంత బలవంతుడో తెలుసా? రాజుల దగ్గరికి వెళ్ళేవాడు మాట్లాడడానికి. రాజులతో ఎవరు మాట్లాడతారు? ధైర్యం కలిగినటువంటి వారు మాట్లాడతారు. గిలాదులో నువ్వు మేత మోసే అనుభవం నీకుంటే నువ్వు దేవుని కొరకు ఖర్చు పెట్టడంలో కూడా పిరికితనం ఉండదు నీకు. కారణము గిలాదు మేత అలాంటిది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రెడీమేడ్ మేతలు తిన్నటువంటి వారికి ఏం తెలుస్తుంది బలమైనటువంటి ఆహారం యొక్క విలువ? చాలా మందికి వాక్యపు విలువలు తెలియదండి. సేవకుడు విలువ తెలియదు, సంఘం విలువ కూడా తెలియదు. ఒక కథ చెప్తాను వినండి. ఒక రోజున ఒక గాడిద మెడలో గాడిదలు కాసినటువంటి వాడికి ఒక రాయి దొరికిందండి. రంగురాయి, గుండ్రంగా ఉంది, అది చాలా విచిత్రంగా ఉంది. ఇదేదో బాగుందని దాని విలువ వాడికి తెలియదు. ఎవరికి? గాడిదలు కాసినటువంటి వాడికి రంగురాలు యొక్క విలువ అని తెలుస్తుంది. తీసుకెళ్ళి ఇది బాగుందని ఒక గాడిద మెడలో కట్టారు. చాలా రోజులు మురిసిపోయాడు దాన్ని చూసి. దానికి స్నానాలు చేయించేటప్పుడు ఆ రాయిని తీసి బయటని పెట్టాడు. ఆ లోపే ఒక వజ్రాల వ్యాపారి ఆ దారిలో వెళ్తున్నాడు. ఆ రంగురాయి మీద కన్ను పడింది ఆయనకి. దగ్గరికి వెళ్ళాడు, భూతత్వంలో చూశాడు. ఇది నాకు ఇచ్చేయమన్నాడండి. ఎస్, నాకెందుకు, తీసుకో, ఎంతో కొంత ఇచ్చి. దీనికి ఎంతో కొంత ఇచ్చేసి, అంటే ఏం తెలియలేదు వాడికి, ఎంతో కొంత ఇచ్చే. 150 రూపాయలు చెప్పాడు, ఇచ్చాడు. వస్తువును కదా పట్టుకొని చేయి జారిపోయి ఒక రాయి మీద పడి బద్దలైపోయింది, మొక్కలైపోయింది. అది ఈ వజ్ర వ్యాపారి, గాడిద మెడలో బాగానే ఉన్నావు కదా అని ఆ వజ్రాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు
పగిలిపోయినటువంటి, ఇరిగిపోయిన ముక్కలైపోయినటువంటి ఆ రంగురాయి ఏమంటుందో తెలుసా? వాడికేమో నా విలువ తెలియలేదు కాబట్టి ఎక్కడ కట్టాడు? విలువ తెలిసినటువంటి నీవు కూడా నాకు ధర ఎంత పలకాలి అన్నాడండి. మీకు అర్థమవుతుందా? ఈ వాక్యాల విలువ లోకస్తులకు తెలియదు. తెలిసినటువంటి నీవు కూడా, మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందా? మన దేవుడు విలువైనటువంటి వాడు. విలువైన రక్షణ పొందాం. మనం పొందినటువంటి రక్షణ ఎలాంటిదో తెలుసా? విలువ లేకుండా చేసేస్తున్నావు దాన్ని. నువ్వు విలువ లేకుండా తీసి పడేసావు దానికి ఎక్కడో. నా ప్రియ దేవుని బిడ్డ, జాగ్రత్త. నువ్వు పొందినటువంటి రక్షణ విలువైనటువంటిది. నువ్వు వెళ్తున్నటువంటి గుడిలో ఉన్నటువంటి వారు విలువైనటువంటి వారు. వాళ్ళు అమూల్యమైన రక్తంలో కడగబడినటువంటి వారు. నువ్వు ఉపదేశం పొందుతున్నావు కదా, ఆ ఉపదేశం విలువైనటువంటిది. దేవుని నోటి నుండి వచ్చినటువంటి మాటలు ఇది. దీనికి నువ్వేం కట్టాలి తెలుసా? నీ బ్రతకంత ఇచ్చిన చాలు. ఇంకొంతమంది ఏమని పాడతారు తెలుసా పాట? వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన, ఇంకా ఆ రెండో లైన్ పాడండి ఇప్పుడు. నా జ్యేష్ఠ పుత్రుని ఎప్పుడు ఇచ్చా నీ పిల్లలకి? సేవకే. నువ్వే సేవ చేయవు. ఇంక పాడిందేమో గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుడిని నువ్వు లేవు సేవలు అని. ఇంకా నా పుట్టినటువంటి కొడుకుని తీసుకొచ్చి ఇస్తానంటే అబద్ధాలు పాడుతున్నావు, తప్పులు పాడుతున్నావు, మోసంతో కూడినటువంటి పాటలు పాడుతున్నావు. దేవునికి మహిమ కలుగునగా. కాబట్టి గిలాదులో మేత మేసినటువంటి మంద ఎలాగ ఉండాలి తెలుసా? 1 బలము, 2 ధైర్యము, 3 రోషము. దేవుని పక్షాన నిలబడగలిగినటువంటి రోషము. ఏలియా జీవితం చదవండి. ఏలియా జీవితం మీద మీరు కనుక ధ్యానం చేస్తే ఆయన దేవుని పక్షాన ఒక్కడే రోషముగా నిలబడ్డాడు. పిల్లారా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, గిలాదులో ఏముంటుందో తెలుసా? గుగ్గిలం ఉంటుంది అంటండి. ఏంటంట? గుగ్గిలము. గుగ్గిలము దేనికి వాడతారు తెలుసా? వైద్యానికి వాడతారమ్మా. చర్మ సౌందర్యము కొరకు వాడతారమ్మా. ఏది? గుగ్గిలము. గిలాదులో గుగ్గిలము లేదా? ఇర్మీయా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనము. త్వరగా 8:22. గిలాదులో గుగ్గిలం ఏమీ లేదా. జాగ్రత్త వినండి. దేవునికి మహిమ కలుగునుగా. ఏలియా ఏ కాపురస్తుడండి? గిలాదు కాపురస్తుడు. యెఫ్తా ఏ కాపురస్తుడండి? ఏంటి? గిలాదులో మందకి తగినటువంటి స్థలం ఉంది. అక్కడ మేసినటువంటి మందంతా కూడా ఎలాగుంటుందో తెలుసా? చెప్పాలి. దావీదు వెనకాతలో ఉన్నటువంటి దండులాగా ఉంటారు వాళ్ళు. యేసుక్రీస్తు ప్రభువారి వెనకాతలో ఉన్న 12 మంది శిష్యుల్లాగా వారు ఉంటారు. గిద్యోను సైన్యములాగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ మేత మేస్తున్నావు? ఎలాంటి మేత మేస్తున్నావు? దేవునికి మహిమ కలుగును గాక. 1 ఏలియా యొక్క అనుభవము, గిలాదు అనుభవం ఇది. 2ది ఎన్ని విషయాలు అనుకున్నామండి మనం? 5. 1 2ది గిలాదులో నుంచి ఇంకొక అడుగు ముందుకేశాడు. గిలాదులోనే ఆగిపోలేదు. అక్కడ ఏముందో తెలుసా? గుగ్గిలం ఉంది. గుగ్గిలము దేనికి సాదృశ్యమో తెలుసా? దేనికి గుర్తు తెలుసా? వైద్యానికి, స్వస్థత కోసం వాడతారు. నేటి దినాల్లో ఆధ్యాత్మికమైనటువంటి స్వస్థత అవసరము, శారీరకమైనటువంటి స్వస్థత అవసరము. మందిరాల్లో ఇది ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. అంత మాత్రమే కాదు, గుగ్గిలము విలువైనటువంటి వస్తువు. అంత మాత్రమే కాదు, గుగ్గిలము పిల్లరా అది శరీర లేక చర్మ సౌందర్యము కొరకు వాడతారు. అవును పిల్లరా, ఈ గుగ్గిలము పాత నిబంధన, క్రొత్త నిబంధన అనబడినట్టు గుగ్గిలము మన క్రీస్తు రాకడ కొరకు మనల్ని వధువు సంఘములో సౌందర్యవంతులుగా మనకు బహు సౌందర్య సియోను. ఏటది? పాడుతున్నారు?
బహు సౌందర్యసి, నీకేది సౌందర్యం అని లొత్త మకం, డిప్ప మకం, అంత ఆత్మీయ జీవితంలో సట్టలు అయిపోయారు, గూనెలు అయిపోయారు. ఇప్పుడు పెళ్లి సంబంధానికి వెళ్తే, ఇప్పుడు మన భాష ఉన్నాడు, పెళ్లి కాలేదు తమ్ముడు, ఇదిగో ఈయనొకరు ఉన్నారు, వంశేనా, కృష్ణ వంశే అట, ప్లేన్ వంశీ. కొంతమంది ఉన్నారు పెళ్ళిళ్ళకి, వాళ్ళు ఇందులో వీళ్ళు తీసుకెళ్ళి ఇలా ఉన్నటువంటి భైరవ దీపం బాలకృష్ణ లాంటి వ్యక్తులు అమ్మాయిని తీసుకెళ్ళి పెడితే ఎవరిని ఇష్టపడతారో, ఇష్టపడతానా? మరి వధువు సంగమగా సిద్ధపడుతున్న మనం యేసయ్య రాకడలు ఎలాగ ఉండాలండి? మనం ఎలాగ ఉండాలి? ఈ భౌతికమైన సౌందర్యం అంతరంగములో ఉన్నటువంటి సౌందర్యమును కోరువాడు నీ దేవుడు. నీ అంతరంగ సౌందర్యాన్ని కోరుతున్నాడు, నీ పరిశుద్ధ జీవితాన్ని కోరుతున్నాడు, ప్రేమను కోరుతున్నాడు. ఆయన మాట విని దాని ప్రకారం చేయవాడు ఆయనకు కావలసినటువంటి వారే ఉన్నారు. దేవునికి స్తోత్రం. అక్కడి నుంచి ఏలియా, నువ్వు గిలాదులోనే ఉండిపోవద్దయ్యా, నువ్వు కేరేతు వాగు దగ్గర 1 సంవత్సరము దాగుండు. చదువుతారా? నీవిచ్చట నుండి 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం. దాగియుండము. ఇదేటయ్యా, బలవంతుడును రోషము కలిగినటువంటి వాడిని, ధైర్యశాలిని ఇప్పుడు ఎక్కడ ఉండమంటున్నాడు? కేరేతు వాగు దగ్గర దాగో. ఇది చాలా మందికి రావటం లేదు. ఏంటి? దాగో, కొంతకాలం నువ్వు మరుగ్గా ఉండు, తగిన స్థలం సమయం వచ్చేటప్పుడు నేను బయటికి పిలుస్తాను. యవనస్తులారా జాగ్రత్తగా వినండి. మీరు గనుక దేవుని బలిష్టమైనటువంటి హస్తాల కింద మీరు దాగితే, దావీదు కీర్తనకారుడు అంట, నా దాగు చోటు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు 2వ అనుభవంలోకి వచ్చాడు ఏలియా. ఇప్పుడు ఎక్కడ? కేరేతు వాగు దగ్గర నువ్వు దాక్కో. చాలా మంది దాక్కోవడానికి ఇష్టపడటం లేదు. మనము మరుగుపరచబడాలి, దేవుడు మహిమపరచబడాలి. తగిన సమయం వస్తుంది. దేవుని బలిష్టమైనటువంటి హస్తాల కింద యెహోషువ ఉన్నాడు కాబట్టి మోషే తదనంతరము ఇశ్రాయేలు ప్రజలకు నడిపించే గొప్ప నాయకుడయ్యాడు, గొప్ప నాయకుడయ్యాడు. గొప్పగా ఎక్కడ కూడా మోషే దగ్గర నేనే, అందరూ కూడా నాకు దాటుకొని రావాలి మోషే గారి దగ్గర ఏమని నేను యెహోషువ జీవితం కోసం చెప్పేటప్పుడు మోషే పరిచారకుడైనటువంటి యెహోషువని రాశాడు తన కోసం. యుద్ధవీరుడు, దేశాన్ని వేగు చూడటానికి వెళ్ళినటువంటి వారిలో కాలేబు ఒకడు, యెహోషువ ఒకడు. నిండు మనసుతో వారు కనానుకు చేరారు, నిండు మనసుతో దేవుణ్ణి సేవించారు, వెంబడించారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభునందు పిల్లరా జాగ్రత్తగా వినండి. ఈ యొక్క ఏలియా యొక్క జీవితంలో కేరేతు వాగు దగ్గర చిన్న వాగు, కరువు. అది నువ్వు దాగొనుంటే, నువ్వు కొంతకాలం దాగొనుంటే, మీరు ఒకసారి గాలిపటాన్ని ఎగిరించినటువంటి అనుభవం మనందరికీ ఉంది. ఒక పేపర్ని రొంగేసి ఎక్కడో దుకాణంలో పెట్టేస్తారు, మరుగ్గా ఉంటుంది. అది ఆడుకోవడానికి వెళ్ళినటువంటి పిల్లలు ఏం చేస్తారు? దాన్ని కొనుక్కొని బయటికి తీసి దారం కట్టి ఆకాశానికి ఎగిరించేటప్పుడు అందరూ పైకి చూస్తారు, దాన్ని అందరూ చూస్తారు. అది ఇక్కడ ఉంటే కానీ మరుగుగా ఉండాలి కొంతకాలం. తగిన సమయం వస్తుంది, నువ్వేమిటో చూపించే సమయము. దేవుడే నిన్ను పైకి ఎత్తుతాడు, నువ్వేంటో చూపిస్తాడు ఆయన. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగు. ఇంతేంట్రా వీడి బ్రతుకు, వారు అంతేంట్రా, అయిపోయింది, వారు షీర్ అయిపోయింది అనుకుంటున్నారు. కానీ దేవుడు ఒక రోజు నీకు దారం కట్టి ఎగిరించినటువంటి టైం ఒకటి వస్తుంది. అప్పుడు లోకమంతా ఏం చేస్తారు తెలుసా? చెప్పాలి. ఇలా చూసిన వాళ్ళు ఇలా చూస్తారు అప్పుడు నికాసే. కాబట్టి అది చేయాలంటే ఏం చేయాలి? 2వ అనుభవంలోకి రావాలి. ఎక్కడికి? కేరేతు వాగు దగ్గర మరుగైపోవాలి. మనము లోకముతో కనిపించకూడదు, దేవునితో కనిపించాలి. మనం లోకానికి నువ్వు కనిపించకూడదు, దేవునికి కనిపించే అనుభవంలో నువ్వు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అలాగా నువ్వు వస్తే,
అలాగొస్తే అద్భుతముగా దేవుడు నిన్ను పోషించుకుంటాడు. దేనికి సెలవిచ్చాడంటే దేవుడు, నువ్వు మరుగ్గా ఉంటే, నువ్వు దాగనుంటే, నేను చెప్పినటువంటి మాటకు లోబడితే, విధేయత చూపిస్తే ఏం చేశాడు తెలుసు దేవుడు? కరువు కాలంలో సంవత్సరం ఎక్కడున్నాడు? కేరేతు వాగు దగ్గర కూర్చుని ఉన్నాడండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కేరేతు అనే మాటకు అర్థమేటో తెలుసా? లోయ. ఇంతకు ముందేమో మొదటి అనుభవంలో ఎక్కడ ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్ళిపోయాడు. దేవుడు చాలాసార్లు మనకి ఒక ఉన్నతమైనటువంటి శిఖరానికి తీసుకెళ్తాడు, అనుభవాన్ని రుచి చూపిస్తాడు. లోయ యొక్క అనుభవం కూడా, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినాను, ఏ అపాయమునకు నేను భయపడను. ఇప్పుడు ఏలియాను తీసుకెళ్ళి సరిగ్గా అక్కడ దింపించాడు తెలుసా? కేరేతు వాగు లోయలోకి తీసుకెళ్ళిపోయాడండి. నువ్వు అక్కడ ఉండు. కరువు దేశమంతా కూడా కఠినమైనటువంటి కరువుతో మ్రగ్గుతున్నారు. దేవుడు చెప్పినట్లుగా నువ్వు మరుగైపోతే అద్భుతముగా దేవుడు పోషిస్తాడు. కాకులకు దేవుడు ఆజ్ఞాపించాడంటండి. అది ఒక రొట్టె, చెప్పాలి, మాంసం. రొట్టె మాంసం ఎవరు తింటారు? సైనికులు తింటారు, ఆర్మీ తింటారు, ఆయనకు ఆర్మీలో ఉన్నటువంటి వారు తింటారు. అలాంటి ఫుడ్ చేత దేవుడు ఏలియాను సంవత్సరం వరకు కూడా, చెప్పాలి, దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న మనము ఇక్కడ ఏలియా దేవుని యొక్క మాటకి విధేయతను చూపించాడు. కేరేతు వాగు ఏ అనుభవాన్ని చూపిస్తుందో తెలుసా? లోయ యొక్క అనుభవాన్ని చూపిస్తుంది. కేరేతు వాగు ఏం చూపిస్తుందో తెలుసా? దేవుడు అద్భుతంగా నిన్ను పోషించడం గురించి చూపిస్తుంది. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవునికి విధేయత చూపిస్తావో దేవుడు నిన్ను పోషించడం ప్రారంభిస్తాడు. పిల్లరా, దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. దేవుని సహాయం అద్భుతంగా ఉంటుంది. అప్పుడు ఏది? కేరేతు వాగు దగ్గర నువ్వు దాగనుంటే దేవుని సహాయం ఎలా ఉంటుంది తెలుసా నీకు? అద్భుతముగా ఉంటుంది. అదుల్లాము గుహలో ఉన్నటువంటి దావీదును పోషించినట్లుగానే దేవుడు నిన్ను పోషించగలడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎన్నో అడుగేశాడు? గిలాదు నుంచి కేరేతు వాగు వచ్చాడు. కేరేతు వాగు ఏం చూపిస్తుందో తెలిసే? ఏలియా జీవితంలో విధేయతను చూపిస్తుంది, లోయ యొక్క అనుభవాన్ని చూపిస్తుంది. దేవుడు పక్షులను కూడా ఆజ్ఞాపించి తన వారిని పోషిస్తాడని దాన్ని చూపిస్తుంది. 6వ వచనం చదవండి. ఏంటి? కాకోలములంటే కాకులను, ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును. అతని దగ్గరికి కాకి బుద్ధి ఏమిటండి? కాకి బుద్ధి ఏమిటి? దొంగతనం చేసేది. చెంచాలు, గిన్నెలు, పిల్లల చేతులు ఉన్నటువంటి తినే పదార్థాలు కొట్టుకుని వెళ్ళిపోయినది. యేసయ్య మాటకి విని సేవకుడి దగ్గరికి వెళ్ళి వచ్చేసాను. టైం ఉంది దానికి. ఉదయము అస్తమయమందును టైం పాటిస్తుంది అదే. అమ్మో, ఆయన సేవకుడు దగ్గరికి నేను వెళ్ళకపోతే గొప్ప శిక్షకు నేను పాత్రుడినైపోతానని ఈ కాకి లోబడి ఏలియా దగ్గరికి వెళ్తుందండి ప్రతిరోజు. సంవత్సరం నువ్వు ఇస్తే ఒక 5 వారం ఇస్తే 50 పడేసి పోతావు అంతే. కానీ దేవుడు పోషిస్తే ఎలాగుంటుందో తెలుసా? సంవత్సరాలు. మీరు మనుషుల సహాయం వైపు చూడొద్దు, మీరు దేవుణ్ణి సహాయం వైపు చేతులు ఎత్తితే ఆయన ఎలాగుంటుందో తెలుసా? కరువులో కూడా నీకు సహాయం వస్తూనే ఉంటుంది. పిల్లలు, దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఏలియా 2వ అనుభవంలోకి వచ్చాడు. 3వదిగా ఏలియాను దేవుడు మరలా దర్శించాడు. బాబు ఏలియా, నువ్వు ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి తెలుసు? ఇప్పుడు 1 2 కేరేతు వాగు నుంచి ఇప్పుడు సారేపతి అనబడినటువంటి ప్రాంతానికి పోవాలి. నీరైపోయింది. సంవత్సరం అంతా కూర్చి తాగేశాడు. రొట్టె మాంసం తినేసి వచ్చినట్టు నువ్వు అక్కడ ఉన్నటువంటి నీరందు కూడా సంవత్సరం వరకు దేవుడు అలా పోషించాడు ఆయనకి. ఇప్పుడు ఏలియా, నువ్వు సారేపతికి పో. 3వ అనుభవం. దేవునికి స్తోత్రం. గిలాదులో ఉండిపోయావా? గిలాదు నుంచి 2వ అనుభవము కేరేతు వాగు దగ్గరికి రా. కేరేతు వాగు దగ్గర నుంచి జాగ్రత్తను
సారేపతి ప్రాంతానికి నువ్వు పో. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ ఏంటుందో తెలుసా? సారేపతి అనబడినటువంటి లేక సారేపతు అనబడినటువంటి మాటకు అర్థం ఏంటో తెలుసా? బాగు చేసి వేరు చేసే స్థలం అంటది. చెప్పండి, బాగు చేసి వేరు చేయటం. ఇప్పుడు ఏలియాను ఎక్కడ తీసుకెళ్తున్నాడు దేవుడు తెలుసా? బాగు చేసే స్థలానికి తీసుకెళ్తున్నాడు. అనేకమైనటువంటి బ్రతుకులను ఆ ఊర్లో చాలా మంది కుటుంబాలు ఉందండి. ఒక కుటుంబాన్ని ఈయన ద్వారా బాగు చేయటానికి అక్కడ భర్త లేనటువంటి ఒక స్త్రీ ఉంది. ఒక్క కొడుకున్నారు ఆమెకు. ఆ కరువు కాలంలో తినడానికి తిండి లేదు. కాస్తంత పిండి ఉంది, కాస్తంత నూనె ఉంది. అది కాల్చుకోవడానికి ఊరవతలకి వెళ్ళి కర్ర పుల్లలు ఏరుకోవడానికి వెళ్ళింది. దేవుడు చెప్పాడు ఎక్కడికి వెళ్ళమని? సారేపతికి వెళ్ళు నువ్వు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నీ జీవితంలో అద్భుతం నీ ద్వారా దేవుడు జరిగించాలంటే మూడవ అనుభవంలోనికి నువ్వు రావాలి. చాలా మంది గిలాదులో ఉండిపోతున్నారు, మేసేస్తున్నారు, అలాగుంటున్నారు, ఎదగటం లేదు. గిలాదులో మేసి అరగి తీసుకున్నట్టు వారు ఏమవుతారు? మూడు అనుభవాలు. ఒకటి, గిలాదులో మేసినటువంటి మేత ద్వారా మంద ఏమి చేయబడుతుంది? బలము, ధైర్యము, పౌరుషము, ఇది రావాలి. దేవునికి స్తోత్రము కలుగును. వాక్యం విన్నటువంటి వారు బలపరచబడాలి, దేవుని పక్షాన నిలబడాలి, పౌరుషము కలిగి దేవుని కొరకు సాహస కార్యాలు చేయటానికి ధైర్యం ఉండాలి నీకు. పిరికి వారు దేవుని రాజ్యానికి నో ఎంట్రీ, వారసులు కారు. ప్రియా దేవుని బిడ్డలారా, వాక్యం వింటారు మనము. సారేపతు అనగా బాగు చేసి వేరు చేయు స్థలము. ఇది దేవుని మందిరము కూడా ఏంటో తెలుసా? బ్రతుకులను బాగు చేసే స్థలం ఇది. జీవము కలిగినటువంటి దేవుని యొక్క మందిరం ఏమిటి? బ్రతుకులను బాగు చేసి లోకము నుంచి నేను వేరు చేసే స్థలం ఇది. నేను ఎప్పుడు నమ్ముతాను, బ్రతుకులను బాగు చేసిన బాబు మాకు బ్రతుకు తెరువు కూడా చెప్పటం లేదు. పని లేదు, పని లేదు, వ్యాపారం లేదని ఎందుకు పదే పదే అంటారు? మీ నోటి నుంచి ఎందుకు అలా ఒప్పుకుంటున్నారు? నా బ్రతుకును మార్చావు యేసయ్యా, నాకు బ్రతుకు తెరువు చూపువాడు కూడా నీవేనయ్యా. మరి కేరేతు వాగు అనుభవం నీకు లేదా? కరువులో నీ దేవుడు తన అదృశ్య హస్తాలు తెరను పోసేస్తాడు అన్నటువంటి విశ్వాసం నీకు లేదా? కేరేతు వాగు యొక్క అనుభవం ఏడు చూపిస్తుంది తెలుసా? లోకమంతా కూడా కరువులో మగ్గుతుంటే దేవుడు మీద ఆనుకొనినటువంటి ఏలియాను పోషించాడు. పిల్లరా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సారేపతు అనుభవము ఏలియా ద్వారా దేవుడు అద్భుతాలు జరిగించుకోవడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చదవండి ఆ మాటలు. 8వ వచనము. మరలా యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. అబ్బబ్బబ్బబ్బా, ఎవరికి ఆజ్ఞాపించానంట? ఒక విధవరాలికి. నేను చూడండి, దేవుడు ఎలాంటి లింక్ పెట్టారు ఇక్కడ. ఆవిడ పోషించాలంటే సేవకుడు అవసరము, సేవకుడు పోషించాలంటే ఆవిడే అవసరము. సేవకునికి సంఘానికి పెట్టినటువంటి లింక్ అదే. దేవునికి స్తోత్రం. ఇదిగో ఏలియా, ఆ కరువు కాలంలో ఆవిడ బ్రతకాలంటే నువ్వు అక్కడికి వెళ్ళాలి. నువ్వు పోషించబడాలంటే ఆమె నీకు అవసరం. దేవుడు, మీరు అనుకుంటారు డబ్బు ఉన్నటువంటి వారి ద్వారా సేవ అయిపోతుందేమో అనుకుంటాం మనం. డబ్బు ఉన్నటువంటి వారు ఎప్పుడు ఇవ్వరు. డబ్బు మీద ఆశ పెట్టుకున్న వారు రూపాయి ప్రభు కొరకు ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు. డబ్బు లేని వారే దేవునికి ఇస్తారు. చూడండి, అక్కడ రాయబడింది, చదవమ్మా, చదవండి. అందుకతడు లేచి సారేపతుకు పోయి రాగా ఒక విధవరాలు అక్కడ
కట్టెలు వేరుకుంటుంది చూచి పిలిచి వేడుకొనెను. అతను ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్క నీ చేతిలో అమ్మ నీళ్ళతో పాటు కూడా కొంచెం రొట్టె తీసుకొచ్చా. వాళ్ళ ఇంటి దగ్గర ఏముందో తెలుసా? అక్కడ రాయబడింది, చదవండి ఆ మాట. పిండి బస్తాలు లేదు, బస్తాలు ఇంట్లో పిండి లేదు. కరువులో అయిపోయింది, మొత్తం అంతా కూడా అయిపోయింది. కాస్త ఒక అట్ట వస్తుంది, ఒక చపాతి వస్తుంది, ఒక రొట్టె వస్తుంది, వేస్తే బాగా నలిపి పిండి దానికి వేస్తే ఒక రొట్టె ముక్క వస్తుందంట. అది తినేసి ఆ కరువులో చనిపోదామని నిర్ణయం చేసుకుని బ్రతుకుతుంది ఆమె కొడుకు. ఆమె చెప్తుంది, చదవండి. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవంతోడు తొట్టెలో పట్టెడి పిండియు కొంచెము నూనెయు నా యొద్ద ఉంది, కానీ ఒక్క రొట్టెనను నా దగ్గర లేదు. మేము చావక ముందు ఇంకా చనిపోయే పరిస్థితి కలిపారు కరువులో. మేము ఇంటికి పోయి వాటిని వచ్చేతనా. ఈ మాట చాలా ప్రాముఖ్యం. ఇదిగో ఇప్పుడు ఏలియా అంటున్నాడా, చదవండి. భయపడవద్దు, నీవు పోయి నేను చెప్పినట్లు నువ్వు చేయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, అలాగే రొట్టె పట్టుకుని వచ్చిందని ఉన్నదానితో దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ పిండి ఉన్నటువంటి తొట్టిని అభివృద్ధి పరిచాడు. ఆ నూనెను కూడా చెప్పాలి వృద్ధి పొందింప చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, ఈ రోజున సారేపతు అనబడినటువంటి అనుభవం ఏంటో తెలుసా? నిన్ను బాగు చేసి ఈ లోకంలో నుంచి, లోక ఆశలలో నుంచి నువ్వు పడిపోకుండా ఏరు చేసే స్థలం అది. ఒకవేళ ఏలియా దేవుడు ఆమెకు ఆజ్ఞాపించకపోతే, ఏలియా అక్కడికి వెళ్ళకపోతే పరిస్థితులు ఎలాగుంటా తెలుసా? ఆ కరువు కాలంలోనే తన జీవితము ముగించబడుతుంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నట్టు మనము, దేవుడు డబ్బు ఉన్నటువంటి వారి ద్వారా అద్భుతాలు ఎక్కడ కూడా జరిగించడు. డబ్బు లేని పేదవారి దగ్గరే ప్రేమ ఉంటుంది, వారికి ఇవ్వాలని మనసు ఉంటుంది. వారు చేసిన ఏ పనైనాను నిండు మనసుతో చేస్తారు. బైబిల్ గ్రంథం అంతా కూడా తిప్పి చదవండి. ఆది కాండం మొదలుకొని ప్రకటన వరకు కూడా చదివితే సంఘాలు కూడా, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8:1 నుంచి 4. త్వరగా, సహోదరులారా, మాసిదోనియా సంఘమునకు అనుగ్రహించబడిన, వినాలే, ఏమి అనుగ్రహించబడిందంట ఆ సంఘానికి? దేవుని కృప అనుగ్రహించబడిందంటండి. చెప్పటం లేదు, రావటం లేదు. ఈ సారేపతు అనబడినటువంటి స్త్రీ ధనవంతురాలా పేదరాలా? ఎంత ఉందో ఆవిడ దగ్గర తినడానికి పిండి, ఎంత ఉందో నూనె, కానీ ఇచ్చే మనసు ఉంది. కొంతమంది దగ్గర మురిగిపోయిందండి, డబ్బు మురిగిపోయింది. బ్యాంకుల్లోని, పెట్టెల్లోని, ఇనుప పెట్టెల్లోని. బాబు వినండి బాబు, తీయండి రా సేవ కోసం. శవాలుగా ఉండిపోవాలి మన దేవునికి. అర్థమవుతుందా? తన జీవితాన్నే దేవుడు మనకి ఇచ్చాడు లేదా? మరి నువ్వేటి ఇస్తున్నావు? ఇవ్వడం అంటే భయం నీకు, ఇవ్వడం అంటే పారిపోతారండి కొంతమందికి. ఏంటి ఆ దయ్యం? అదొక రకమైన దయ్యం. ఒక సంఘంలో పాస్టర్ గారు చాలా ఉద్యోగంగా ప్రసంగం చేస్తున్నాడు. ఇలాగా ఒక పిచ్చోడు వచ్చాడు దయ్యం పెట్టుకుని సంఘానికి వచ్చి అందరినీ గలిబిలి చేసేస్తున్నాడు. అందరూ కూడా కంట్రోల్ చేస్తున్నారు, ఎవరిని లాగటం లేదు. ఒరే, వాడు దయ్యం పోవాలంటే నా దగ్గర ఒక సులువు ఉంది, ఉన్నాను. కానుక పట్టుకుని వెళ్ళాడు. కానుకేయరు అన్నాడు అడిగి. చెప్పాలి, కానుకేయమంటే పిచ్చోడికి కూడా భయమే. ఇక్కడికి వచ్చి మనం డబ్బులు వేయటమైనా ఆడు పారిపోయాడు. మీకు అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. మాసిదోనియా సంఘానికి ఏమి అనుగ్రహించబడిందంట? కృప. చెప్పాలి, మాసిదోనియా సంఘానికి ఏమి అనుగ్రహించబడింది?
కొన్ని సంఘాలకు ఆ కృప లేదండి. అంటే పిచ్చే బుద్ధి లేనటువంటి వాడు కృపకు దూరమైనటువంటి వాడే. వాడు ఇవ్వటం లేదా అంటే, ఆమె ఇవ్వటం లేదంటే ఏం పోగొట్టుకుంటుందో తెలుసా? కృపకు దూరము. చదవండి అమ్మా, ముందు నుంచి చదవండి. సహోదరులారా, మాసిదోనియ సంఘమునకు అనుగ్రహించబడిన దేవుని కృపను గూర్చి మీకు నేను తెలియజేస్తున్నా. ఆ సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా ఆ సంఘాన్ని పరిచయం చేస్తున్నాడు. ఏ సంఘం అది? మాసిదోనియ సంఘం. అది కృప పొందినటువంటి సంఘం, కృప అనుగ్రహించబడినటువంటి సంఘం. దానికి చదవండి. ఎలా అనగా ఎలాగున్నారంటమ్మా? మాసిదోనియ సంఘం వారు ఎలాగున్నారు? బహుశ్రమల వలన వారు పరీక్షించబడినటువంటి వారు. కొట్టడం లేదు మీరు చప్పట్లు. శ్రమలలో ఏమవుతున్నారంటే వాళ్ళు అధికముగా, మామూలుగా కాదు. వాళ్ళకి తగిందండి పాట. నీ ఆగండి, సమయం లేదు, ఆగండి. తగిందా లేదా సంఘానికి? చాలా సంఘాలు పాడుతుంది పాట. యేసన్ గారు పాడారు, ఆయనకి తగినట్టుండదు. అది చాలా మంది పాడుతున్నారు. నీ శ్రమలు, ఎక్కడ శ్రమ పడ్డావు బాబు? అమ్మా, ఈ సేవలో నీకు శ్రమలు లేకపోతే ఈ పాటలు పాడొద్దు మీరు. అర్థమవుతుందా? నలిగిపోయి తరిగిపోవాలి సేవలో. పాడు ఇలాంటి పాటలు, అప్పుడు పాడు. వారు శ్రమలలో మాసిదోనియ సంఘము అధికముగా ఏంటి, ₹1,00,00,000 దొరికితే ఎలాగుంటుంది? ఎంత సంతోషం ఉంటుంది లేనప్పుడు. అర్థమవుతుందా? అలా గెంతులేసేసినట్లుగా వీరికి శ్రమలు వస్తే గెంతేసేవారు. నా శ్రమలలో నేను దేవుణ్ణి కనపరుస్తున్నాను. ఒకరికొకరి బర్ణబా, నాకు శ్రమ వచ్చింది, దేవునికి మహిమ కలుగును గాక. సువార్తమ్మ, నాకు శ్రమలు వచ్చింది, శ్రమలో కూడా దేవుణ్ణి నేను వెంబడించను. ఇప్పుడు నేను కాలు నొప్పి వస్తే పట్టించింది, నేను రాలేను. నడుము నొప్పి వచ్చింది, రాలేను. జ్వరం వచ్చింది, రాలేను. తుమ్ము వచ్చింది, రాలేను. జలుబు వచ్చింది, రాలేను. ఇది నీ విశ్వాసం, ఇదా నీ విశ్వాసం? వీలాంటి వారు వచ్చి పాడతారండి. అందుకని మీరు వాయించొద్దు అలాంటి పాటలు పాడతారు. ఆ పని చెప్పాలి మీరు. ఎక్కడమ్మ నువ్వు శ్రమ పొందావు? ఎక్కడ బాబు నువ్వు శ్రమ? తగ్గు నువ్వు మైకి ఇవ్వని. ఇలా వాళ్ళకి చెప్పినటువంటి సేవకులేరు నేటి సంఘాలలో. వీరు తప్పిపోతారని ఈయనకి బాధ, ఈ రాబడి తగ్గిపోతాను భయం ఆయనకి. అర్థమవుతుందా? కత్తి పట్టుకుని వాక్యం అని కత్తి పట్టుకుని రోలు చేయకుండా అటు ఇట ఉంటే ఉండు, లేకపోతే తెగిపో అన్నట్టుగా చెప్పినట్టు సేవకులేరండి. వాళ్ళు 10 మంది వచ్చేస్తారా, ఈ సేవకుడి దగ్గర నుంచి వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయాడు? బ్రతుకులు బాగలేకరు బాబు, ఈయన ఖండిస్తే వెళ్ళిపోయారు అని వాళ్ళు గ్రహించడం లేదు. ఈ రోజున చాలా మంది సేవకులు ఇంటి నుంచి వెళ్ళిపోయారు అనుకోండి, అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అంటే ఈ పాస్టర్ గారు ఏటో చేశారు వీళ్ళు చెప్తారు అక్కడ. అర్థమవుతుంది? ఈ రోజున ఏమైపోయింది తెలుసా? వచ్చిన ఆయన బాబు మీ ఆత్మీయ జీవితం ఏమిటి, మీరు ఎలాగొచ్చారు, దేనికి వచ్చారని చెప్తే తుల్లిపోతారండి వీళ్ళు. అర్థమవుతుందా? కాబట్టి పిల్లరా, సంఘాలు తిరగొద్దండి. ఒక సరైన సంఘంతో అంటుకట్టుబడి ఉండాలి మనం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మాసిదోనియ సంఘానికంట కృప అనుగ్రహించబడింది. శ్రమలలో చెప్పాలి, శ్రమలలో ఎంతమంది శ్రమలు ఉందమ్మా? ఒకటి ఎత్తింది ఆవిడ బయటన, 1 2 రత్నమ్మ ఎత్తింది, సువార్త అమ్మ ఎత్తింది. మీకు ఆ డబ్బు అంతా నేను తీరుస్తాను అప్పు. అమ్మ దేనికి వచ్చిందమ్మ శ్రమ? అమ్మ కాలు శ్రమ, కాలు నొప్పులు శ్రమ. సువార్త అమ్మ నీ శ్రమ ఏంటి చెప్పండి? ఏం శ్రమ? దేవుని కోసం ఎప్పుడైనా శ్రమ పడ్డారు మీరు? శ్రమలు మీకోసం, మీ పిల్లల కోసం. యేసు ప్రభువు చెప్పారులే, అమ్మా నా కోసం వేడొద్దు, మీరు వేడిచి నా మీద తోచేస్తాను. చాలా మంది కన్నీరు ప్రార్థన ఎలాగుందో తెలుసా? చాలా మంది కన్నీరు ప్రార్థన ఎలాగ, వీళ్ళకు వచ్చినటువంటి కష్టాలు, నిందలకి, బాధలకు అంత బాగా ఏడ్చేసి దేవుని మీద తోచేస్తారండి. నీ అక్కడికి వెళ్ళిపోతారు మళ్ళీ. తప్పండి అది. నీ కోసం శ్రమ పడ్డావు, నీ భోగాల కోసం నువ్వు తిన్నావు ఏండి, అంత కదా. ఎవరైనా కష్టపడుతున్నారు చూడండి పిల్లరా, మనము మన పనే కాదు, క్రీస్తు యేసుకు కలిగిన పని కూడా మనం చేయాలి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఇదంతా చాలా చిన్నది. అదే
రూపాయలు ఒక 5 పైసలు బిల్ల కూడా కాదు మీకు వచ్చిన శ్రమలు. అది శ్రమలే కాదు, అది నా దృష్టిలో అసలు. కాళ్ళ నొప్పికి ఒక శ్రమ. అమ్మా నీకేటమ్మా, చెయ్యతో చెప్పమ్మా. రాలేదు సౌండ్ నా దగ్గరికి. అది కట్టుకోలేకపోతున్నా శ్రమ. నీకమ్మా చెప్పమ్మా. ఇల్లు తాకట్టు పెట్టాను శ్రమ. అమ్మా నీకు చెప్పటం లేదు, నవ్వుతున్నారు. శ్రమలు అన్నారు కదా. ఈ శ్రమలు శ్రమలే కాదురా బాబు, ఇంకా బలమైనటువంటి శ్రమలు ఉంది, ఎదుర్కోవలసిన శ్రమలు ఉంది. ఆదిమ సంఘంకి వెళ్తే సేవకులు అపోస్తలులు వస్త్రహీనులు, బట్టలు లేకుండా జైల్లోకి వెళ్ళిపోయారు, కొట్టారు, చంపారు, చచ్చిపోయారు, శ్రమలు అనిపించారు, ఉమ్మి వేయబడ్డారు, కొట్టబడ్డారు. అది శ్రమలు అంటే. ఏది ఈ శ్రమల దగ్గర మీకు వచ్చిన శ్రమలు అక్కడ మనకు హ్యాపీ చేశాడు ఆయన. ఫ్యాన్లో లైట్లో మనకు ఏం చేశాడు, లగ్జరీ ఇచ్చాడు, మనకు లగ్జరీ లైఫ్ ఇచ్చాడు. ఆయన రాళ్ళ మీద రాత్రులు పడుకుని, గెత్సెమనే తోటలోని కొండల మీద పడుకుని, రాళ్ళ మీద రప్పల మీద పడుకుని మనకి అక్కడ పడుకోబెడుతున్నాడు తెలిసి ఆయన. ఐశ్వర్య కెరటాలపై సాగెదం. ఎక్కడ నడిపిస్తున్నాడు? ఐశ్వర్య కెరటాల మీద మనము నడిచి పశువుల తొట్లకు ఆయన వచ్చాడు. ఎలాంటి విచిత్రమైన దేవుడు ఈయన! అయ్యా ఈయన ఎంత విచిత్రమైన దేవుడో తెలుసా? ఆయన పశువుల పాకలో పడుకుని నాకు ఎక్కడ ఐశ్వర్య కెరటాల మీద నడిపిస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడయ్యా, ఎంత మహిమ కలిగిన దేవుడయ్యా. శ్రమలలో అమ్మ ఏలియా ఏడభంలోకి వచ్చారు. 3ది 1 గిలాదు, 2 కేరేతువాగు, 3 సారేపతు. పేదవారికే దాతృత్వం ఉంటుంది. చదవండి. వారు శ్రమలలో మరియు అదండి, అండర్లైన్ చేయి ఆ మాట. మాసిదోనియా సంఘం అంట నిరుపేద సంఘం. చేతిలో చిల్లి గవ్వలేనటువంటి పరిస్థితులు వారు అనుభవించారు. అయినను చదవండి, వారికి ఇచ్చే మనసు ఎలాంటిదో తెలుసా? వారి దాతృత్వము బహుగా. ఏం విశ్వాసం అండి! పేదరికములో దేవునికి ఇచ్చే స్వభావమే. ఈ సారేపతిలో ఉన్నటువంటి వెధవరాళ్ళకు కూడా ఏముందో తెలుసా? చెప్పాలి. అయ్యగారు అడిగారు, రొట్టి చేసింది, సనుక్కుని చేయలేదు. ఇంకా ఏంటి సనుక్కుని చేస్తే ఎలా చేస్తారు? ప్రేమపూర్వకముగా, ఇష్టపూర్వకముగా. దేవునికి స్తోత్రం. ఏం జరిగిందో తెలుసా? పిండేమో కరువు కాలంతో పొంగుతూనే తొట్టిలో నుంచి. ఇంకొకటి అకస్మాత్తుగా వాళ్ళ కొడుకు చనిపోయిందండి. వాళ్ళ కొడుకు కూడా చనిపోయాడు. ఏలియా ద్వారా దైవికమైనటువంటి మరణం నుంచి అబ్బాయి విడిపించబడతారంటే పిల్లరా, సారేపతు అనుభవము మరణము నుండి జీవానికి నడిపిస్తుంది. 4వ విషయంలోకి వస్తున్నాను. 4వ అనుభవం. 1 గిలాదు, 2 కేరేతు, 3 సారేపతు, 4 కర్మేలు యొక్క అనుభవము. దేవునికి మహిమ కలుగునుగాక. కర్మేలు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ఉద్యానవనము, సౌందర్యము కలిగినటువంటి ఉద్యానవనము, సారవంతమైనటువంటి భూమి, ఫలాలు సమృద్ధిగా పండినటువంటి భూమి. అది దేవునికి మహిమ కలుగునుగాక. చదువుతారా? రాజుల గ్రంథము, 1 రాజుల గ్రంథం 18-19. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారందరినీ అమ్మ 18-19 కర్మేలు పర్వతమునకు దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కర్మేలు యొక్క అనుభవం ఏంటి నేర్పిస్తుందో తెలుసా? అక్కడ 30వ వచనంలో ఉంటుందమ్మా, చదువుతారు ఒకసారి. అప్పుడు ఏలియా
నా దగ్గరకు రండి అని జనులందరితో చెప్పగా జనులందరూ ఆయన దగ్గరకు వచ్చిరి. ఇది చాలా ముఖ్యమైనటువంటి మాట, వినండి. అతడు ఏలియా కింద పడద్రోయబడిన దేవుణ్ణి బలిపీఠమును బాగు చేసి, నాలుగో అనుభవం ఏంటో తెలుసా? పడద్రోయబడిన దేవుణ్ణి బలిపీఠాన్ని బాగు చేసినటువంటి అనుభవము కర్మేలు యొక్క అనుభవం నేర్పిస్తుంది. ఇప్పుడు నీ ఆధ్యాత్మికమైనటువంటి బలిపీఠం అంటే ఏంటో తెలుసా? నీ జీవితం, నీ భక్తి జీవితం, నీ పరిశుద్ధ జీవితం, నీ విశ్వాస జీవితం, అది దేనికి సాదృశ్యమో తెలుసా? బలిపీఠానికి సాదృశ్యం. ఇప్పుడు నీ ఆధ్యాత్మికమైనటువంటి బలిపీఠం ఎలాగుంది? ఏలియా కర్మేలు యొక్క అనుభవంలోకి వచ్చేటప్పుడు పడిపోయినటువంటి బలిపీఠాన్ని బాగు చేసే స్థలానికి వచ్చాడు. ఇప్పుడు నీ పరిశుద్ధ జీవితం ఎలాగుంది? హలో, నీ విశ్వాస జీవితం ఎలాగుంది? బాగుందా? పడిపోయిందా? పడిపోతే ఇదే అనుకూలమైనటువంటి సమయము. తిరిగి నువ్వు మరలా బాగు చేసుకున్నటువంటి స్థలము ఇదే. ఆ కర్మేలు యొక్క అనుభవము దేవునికి మహిమ కలిగిన, దేవుని యొక్క మందిరము కర్మేలు అనుభవం కలిగినటువంటి మందిరముగా ఉండాలి. హల్లెలూయా. పడిపోయినటువంటి బ్రతుకులను తిరిగి మరలా బాగు చేసుకోగలిగినటువంటి స్థలము. పడిపోయినటువంటి బలిపీఠం దేనికి గుర్తో తెలుసా? ఆత్మీయ జీవితానికి గుర్తు. 2, బలిపీఠం దేనికి గుర్తో తెలుసా? నీ యొక్క విశ్వాస జీవితానికి గుర్తు. 3, బలిపీఠం దేనికి గుర్తో తెలుసా? నీ హృదయానికి గుర్తు. 4, బలిపీఠం దేనికి గుర్తో తెలుసా? నువ్వు చేస్తున్నటువంటి ఆరాధనకు గుర్తు. ఎలాగుంది నీ ఆరాధన? చెప్పగా రుచి లేనటువంటి ఆరాధన చేస్తున్నావా? స్పందన లేనటువంటి ఆరాధన చేస్తున్నావా? జీమైన వాయిస్తారా బాబు? బలిపీఠం, ఏలియా పడిపోయినటువంటి దేవుని బలిపీఠాన్ని ఏం చేస్తున్నాడు? నీ బలిపీఠం ఎలాగుంది అంటున్నాడు నేను. నా దేవుడు ప్రశ్నిస్తాడు, నీ బలిపీఠం ఎలాగుంది? నీ హృదయం ఎలాగుంది? హృదయము నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. పరవశించాలండి మనం ఆరాధనలో. పరవశించడం లేదంటే ఏం లేదు నీకు. నీ బలిపీఠం ఏమైపోయింది? హలో, ఏమైందమ్మా? కొన్ని బలిపీఠాలు చూసేటప్పుడు పిల్లరా ఏమిటో ఆ బలిపీఠం నాకు అర్థం అవ్వదు. పడిపోయినటువంటి బలిపీఠాల పరిస్థితులు అలాగ ఉంటుందండి. జీ మైనర్ వాయించండి. ఏ ఆరాధన బలిపీఠం, ఆరాధన అభిషేకం, ఆరాధన బలిపీఠం, ఆరాధన అభిషేకం. పొందుకునే సమయం, అందుకునే తరుణం, పొందుకునే సమయం, ఆత్మలోన పరవశించు సమయం. ఆరాధన, ఏ ఆరాధన, ఆత్మదేవుని ఆరాధన. పడదు. ఆరాధన, ఏ ఆరాధన, ఆత్మదేవుని ఆరాధన. కొట్టాలి, దానికి తగినట్టు కొట్టాలి మీరు చప్పట్లు. ఆరాధనలో శక్తి, ఆరాధనలో విముక్తి. పడదు. ఆరాధనలో శక్తి, ఆరాధనలో విముక్తి. పొందుకునే సమయం, విడిపించబడే తరుణం, పొందుకునే సమయం, విడిపించబడే తరుణం, ఆత్మలోన పరవశించు సమయం. పడలే. ఆరాధన, ఏ ఆరాధన, ఆత్మదేవుని ఆరాధన. హల్లెలూయా. బాబు ఏం చేస్తున్నావు కర్మీరులో అంటే పడిపోయినటువంటి, చెప్పాలి, పడిపోయినటువంటి బలిపీఠమును బాగు చేస్తున్నాడు. పిల్లరా, దేవునికి స్తోత్రం. చాలా మంది యొక్క జీవితాల్లో ప్రార్థన బలిపీఠం పడిపోయింది. ప్రార్థన లేదు. ప్రార్థన లేని వ్యక్తి యొక్క జీవితంలో బలిపీఠం పడిపోయింది.
వాక్యం వినలేనటువంటి వ్యక్తి జీవితంలో తన బలిపీఠాన్ని ముక్కలైపోయి పడిపోయినటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డారా, కర్మేలు యొక్క అనుభవంలోకి మనం ఎందుకు రావాలో తెలుసా? పడిపోయినటువంటి మన ఆరాధన బలిపీఠాన్ని కట్టుకోవాలి. పడిపోయిన మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితాలు కట్టుకోవాలి. పడిపోయిన నీ ఆత్మీయ పరిశుద్ధ జీవితాన్ని మరలా కట్టుకోవడానికి రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. చివరిగా ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. పిల్లరా, 5వదిగా ఏలియా యొక్క చివరి అనుభవం ఏంటో తెలుసా? చదువుతారా? 19:7-8. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతనిని ముట్టి, ఏలియా, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. ఆ భోజనము యొక్క బలము చేత అర్థమైతే మీకు చెప్తారు, మీరు అర్థం అవ్వలేదు. ఏలియా దేవదూత ద్వారా బలపరచబడి భోజనం చేయబడిన తర్వాత ఏలియా ఏం చేయబడ్డాడని తెలుసా? ఆ భోజనం తిన్న తర్వాత 40 రాత్రులు 40 పగళ్ళు. ఏ ట్రైన్ అయినా అలా ప్రయాణం చేస్తుందా? ఏ ట్రైన్ అయినా, ఏ విమానమైనా ప్రయాణం చేస్తుందా? దేవునికి మహిమ కలుగునుగా. 40 రాత్రులు 40 పగలు నడిచి, చదవండి. ఇది చాలా ముఖ్యమైనది. దేవుని పర్వతం అనబడినటువంటి పేరు హోరేబునకు వచ్చెను. 5వ అనుభవము. ఏలియా ఎక్కడికి వచ్చాడు తెలుసా? హోరేబు. చెప్పండి, ఎక్కడికి వచ్చాడు? 1 గిలాదు, 2 కెరేతు వాగు, 3 సారేపతి, 4 కర్మేలు, 5 హోరేబుకు వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇది దేవుని పర్వతము. ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? ఈ హోరేబుకు సీనాయి పర్వతము అనబడినటువంటి పేరు కూడా ఉంది. ఈ హోరేబులోనే ఇశ్రాయేలు ప్రజలకి దాహము తీర్చినటువంటి బండను కొట్టబడింది. దేవునికి మహిమ కలుగును గాక. హోరేబులో నీ ఆధ్యాత్మికమైనటువంటి దాహాన్ని తీర్చే నీరు దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వింటారా? ఇశ్రాయేలు కొరకు ఏం చేయబడిందో తెలుసా? చదువుతారు బైబిల్ గ్రంథంలో నుంచి. నిర్గమాకాండము 17:6. ఏలియా అనుభవంలోకి వచ్చాడు, హోరేబులోకి వచ్చాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల నిమిత్తం హోరేబులో ఆ బండ ఎదుట నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా. దేవునికి మహిమ కలుగునుగా. లక్షలాది మందికి దాహం తీర్చేది. పిల్లరా, ఈ హోరేబులో అనేక వేల లక్షల మందికి ఆత్మీయ దాహాన్ని తీర్చే నీరు దీంట్లో ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. ఇది తాగకుండా ఏదేదో తాగుతున్నారు మీరు. ఇది తాగమంటే వాక్యం అనే పాలు తాగండి. వాక్యం అనబడిన జుంటె తేనెను జుర్రుకొనండి. వాక్యం అనేటువంటి రొట్టె తినండి. నా శరీరం మీకు జీవాహారం అన్నాడు ఆయన. ఏండి? దేవునికి స్తోత్రం. తాగవలసింది నువ్వు తాగక, తినవలసింది నువ్వు తినక, పనికిరాని దాన్ని తిన్నావా? పనికిరాని తాగావా? అయిపోయింది నీ ఫ్లోరు. ఎంతమంది యవనస్తులు, ఎంతమంది ఈ రోజున వివాహము కాకుండా చాలా చాలా చిన్న వారు చనిపోతున్నారు. త్రాగుడుకు వ్యసనాలు అయిపోయి. ప్రియ దేవుని బిడ్డలారా, హోరేబు యొక్క అనుభవం ఏంటో తెలుసా? అనేకుల యొక్క దాహం తీర్చే స్థలము. ఈ లోకంలో నీ ఆత్మీయ జీవితంలో, ఈ లోకంలో ఎవరైనా నీ పాప దాహాన్ని ఎవరైనా తీర్చగలరా? నువ్వు చేసినటువంటి పాపమును పోవాలంటే, ఆ దాహములో నుంచి నువ్వు బయటికి రావాలంటే యేసుక్రీస్తు కార్చిన రక్తం ద్వారా మాత్రమే సాధ్యం. అది దేవునికి మహిమ కలుగునుగా. అంత మాత్రమే కాదు, ఐగుప్తు దేశం నుంచి వారు తెచ్చుకున్నటువంటి బంగారము నగలంతా కూడా ఈ హోరేబు దగ్గర వారు సమర్పించారు. హోరేబు సమర్పణ జీవితానికి గుర్తు. ఈ రోజున సమర్పించుకున్నటువంటి వారు కావాలి.
ప్రతిష్ఠించుకున్నట్టు వారు కావాలి దేవుని కొరకు. యోహాను తన బ్రతుకు దినములన్నీ కూడా తను దేవుని సేవ కొరకు ప్రతిష్ఠించుకున్నారు. నీకు ప్రతిష్ఠిత చేసుకోవాలి, సేవ కొరకు, పరిచర్య కొరకు, విశ్వాసములు సాగటము కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మనము సమర్పించుకున్నటువంటి అనుభవాలు గుండా మనం వెళ్ళాలి. అట్టి కృపలో దేవుడు మనల్ని నడిపించును గాక. ఆమేన్. తలలను చండి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.